సమీరతో మాట్లాడాలని ఆమె సూట్కి వెళ్లిన అభయ్ తనతో ఏమీ మాట్లాడకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. తులసి సర్జరీ సక్సెస్ అవ్వడంతో రాధికకి థ్యాంక్స్ చెప్తుంది స్వాతి. ఆమెకు కూడా డాక్టర్ మీరా ఎవరో తెలియకపోవడం రాధికకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాధికతో పాటు అభయ్ వాళ్ల గ్రానీని టెస్ట్ చేయడానికి వెళ్లిన డాక్టర్స్ ఆమె రికవరీ అవ్వడం కష్టమని డిక్లేర్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ ని రాధిక సమీరకి పంపుతుంది. అభయ్ వాళ్ల గ్రానీ మెడికల్ రిపోర్ట్స్ ని 1కి 2 సార్లు పరిశీలించిన సమీర ఆమెకి సర్జరీ చేయడం మంచిది కాదనే కన్క్లూజన్ కి వచ్చింది. ఆ వయసులో క్రిటికల్ బ్రెయిన్ సర్జరీ గ్రానీకి ఏమాత్రం సజెస్టబుల్ కాదని అభయ్ నొచ్చుకోని విధంగా పర్సనల్ గా కన్వే చేయాలని సమీర అనుకుంది. అందుకనే రాధికకి థ్యాంక్యూ అని మాత్రమే టెక్స్ట్ చేసింది. సమీరకి డిటెక్టివ్ ఏజెంట్ వినోద్ నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేశాక తనకి సంతోషంతో కన్నీరాగలేదు. దానిలో టాక్సీ డ్రైవర్ ట్రేస్ అయ్యాడని, రేపు ఉదయం 9 గంటలకు మిగతా వివరాలు పర్సనల్ గా కలిసి చెప్తానని ఉంది. అలా కొడుకు గురించి ఆలోచిస్తూ సోఫాలోనే సమీర నిద్రపోయింది. తనకు తెల్లవారుతుండగా హఠాత్తుగా మెలకువొచ్చింది. ఏదో పీడకల వచ్చి సమీరని భయపెట్టింది. అదంతా నిజంగానే జరిగినట్టు తనకనిపించింది. ఆ కలలో సమీర తన కొడుకుని భుజాన వేసుకొని పరిగెడుతోంది. తన కాళ్లకు చెప్పులు కూడా లేవు. దారిలో ముళ్ళు, సన్నని రాళ్లు ఆమె పాదాల్ని చీలుస్తున్నాయి. ఆ గాయాల బాధ ఓర్చుకుంటూ సమీర తన కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఆమె వెనుక ఓ 10 మంది తరుముతున్నారు. వాళ్లలో గోపాల్, పద్మ, వాసుకి, సంజయ్ ఉండడాన్ని సమీర గుర్తుపట్టింది. అలా దారి తెన్నూ తెలియకుండా పరిగెడుతున్న సమీర కంగారులో తన ముందున్న లోయను చూసుకోలేదు. అందులో పడబోతున్న ఆమెను ఒక చెయ్యి పట్టుకొని ఆపింది. తనను, తన కొడుకుని కాపాడిన ఆ చెయ్యి అభయ్ది అని సమీరకి అనిపించింది. ఆ కలని తలుచుకుని, వీళ్లందరి ప్రభావం నా మనసు మీద ఇంతలా ఉందా అని సమీర ఆశ్చర్యపోయింది. ఇక తనకి నిద్ర పట్టలేదు. కాసేపు నడుద్దాం, ఎక్సర్సైజ్ చేసి చాలా రోజులవుతుంది అనుకున్న సమీర ట్రాక్ సూట్ వేసుకుంది. స్వీటీ మత్తుగా నిద్రపోతూ కనిపించింది. తను లేచేలోగా వాకింగ్ కంప్లీట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏజెంట్ వినోద్ని కలవొచ్చని ప్లాన్ చేసుకుంది. తలుపు దగ్గరకు వేసి లిఫ్టులో కిందికి వెళ్ళింది సమీర. అక్కడి నుండి స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వెళ్ళింది. చాలా మంది స్విమ్మింగ్ చేసేవాళ్లు ఆ పని మానేసి సమీర వంక ఆసక్తిగా చూస్తున్నారు. సమీర ఎవరినీ గమనించకుండా వాకింగ్ ట్రాక్ పై నడవడం మొదలుపెట్టింది. మ్యూజిక్ పెట్టుకొని వేగంగా నడుస్తున్న సమీరని ఓ ఓల్డ్ కపుల్ చాలా సర్ప్రైజ్ అయినట్టు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ సమీరతో ఒకసారి మాట్లాడి చూద్దామని డిసైడ్ అయ్యి ఆమె వైపు వచ్చారు. ముందుగా భార్య సమీర నడుస్తున్న ట్రాక్ వైపు 2 అడుగులు వేసింది. హాయ్ అని అంటూ సమీరను నవ్వుతూ పలకరించింది. సమీర నడవడం ఆపి ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. ఈ ఊరిలో నన్ను పనికట్టుకుని పలకరించేవారు కూడా ఉన్నారా అని అనుకుంది. ఆమె పలకరింపుకు ప్రతిగా చిన్న చిరునవ్వు నవ్వింది సమీర. తను సమీర దగ్గరకు వచ్చి పలకరించేంతలో వెనక నుంచి అభయ్ గొంతు వినిపించింది. హాయ్ ప్రకాష్ అంకుల్, మాళవిక ఆంటీ, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరు ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడొచ్చారు అని అభయ్ వాళ్లని పలకరించడం చూసి సమీర ఆశ్చర్యం ఇంకాస్త పెరిగింది. తను అక్కడ ఉండాలా లేక వెళ్లాలా అని అర్థం కాక అలాగే నిలబడింది. వాళ్లని పలకరిస్తూ పక్కకి చూసిన అభయ్కి సమీర కనిపించింది. ఆమెను అలా అనుకోకుండా చూడడంతో అభయ్ కళ్లలోకి కాంతి వచ్చింది. సమీర పక్కకి వెళ్లి, హే గుడ్ మార్నింగ్ అని హస్కీగా అన్నాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పిన సమీర ఇక అక్కడ నిలబడకుండా తిరిగి నడవడం స్టార్ట్ చేసింది. అభయ్ వాళ్లతో ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కాని అతని చూపంతా సమీర మీదే ఉంది. తను స్విమ్మింగ్ జామర్ వేసుకొని ఉన్నాడు. కాసేపు అభయ్తో మాట్లాడి వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోతూ మళ్లీ సమీరను చూసి బాయ్ అన్నట్టు చేయి ఊపింది. సమీర ఓకే అన్నట్టు నవ్వుతూ తలూపింది. ఆ ట్రాక్లో 10 రౌండ్స్ వేసిన సమీరకు అభయ్ ఇంకా అక్కడే తచ్చాడుతూ కనిపించడం చూసి ఆశ్చర్యం వేసింది. నన్ను చూడడానికి అభయ్ ఇక్కడ ఉన్నాడు అనుకోవడం కాస్త ఓవర్ థింకింగ్ అవుతుంది. బహుశా రాత్రి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాడేమో అని అనుకుంది.
ఆ ఆలోచన రావడంతో అభయ్ వైపు నడిచింది. అప్పటిదాకా వేరే వాళ్లతో మాట్లాడుతున్న అభయ్ వాళ్లని పంపేసి సమీర దగ్గరకు వచ్చాడు. ఎక్కడ మాటలు మొదలెట్టాలో తెలీదన్నట్టు ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. లైక్ సమ్ కాఫీ అని అడిగాడు అభయ్. ఆ చల్లని ఉదయం వెచ్చగా కాఫీ తాగితే బావుంటుందని అనిపించడంతో సమీర ఓకే అన్నట్టు తలూపింది. ఇద్దరూ కెఫెటేరియాలోకి వెళ్లి ఎస్ప్రెసో కాఫీ ఆర్డర్ చేశారు. అభయ్ కన్నా నేను నమ్మదగ్గవాళ్లు ఇంకెవరున్నారు? తనతో నేనే డాక్టర్ మీరా గుప్తా అని చెప్పేస్తాను. ఇక్కడ్నుంచి వెళ్లేదాకా నా ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదని రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ల గ్రానీ రికవరీ కష్టమని చెబితే తప్ప ఆమె నార్మల్ అవుతుందని ఫాల్స్ హోప్ నుంచి అభయ్ బయటికి రాడు అని అనుకుంది. ఆమె నోరు తెరిచి మాట్లాడేలోగా కాఫీ సర్వ్ అయింది. కాఫీ కప్ తీసుకొని సిప్ చేసింది సమీర. ఆ చల్లని వాతావరణంలో వెచ్చని కాఫీ గొంతులోకి జారుతుంటే కలిగే అనుభూతి ఆమె కళ్లల్లో కనిపించింది. సన్నగా నవ్వాడు అభయ్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యూనో, నిన్న డాక్టర్ మీరా గుప్తా మా గ్రానీని టెస్ట్ చేయడానికి తన టీంని పంపించారు. ఆమెకి గ్రానీ టెస్ట్ రిపోర్ట్స్ కూడా పంపించారంట. హోప్ షీ రెస్పాన్స్ వెరీ సూన్. మా గ్రానీ రికవర్ అయ్యి తిరిగి మాట్లాడడం నాకు, నా కొడుకు చెర్రీకి ఎంత ఇంపార్టెంటో నో వన్ కెన్ ఇమాజిన్ అని అంటూ సమీర వంక చూశాడు. ఆమె ముఖంలో కాస్త ఆందోళన కనిపించడంతో, సారీ, పొద్దున్నే ఇవన్నీ మాట్లాడి నిన్నిబ్బంది పెడుతున్నాను. నువ్వు డాక్టర్ మీరా క్లోజ్ రిలేటివ్ అనిపించింది, అందుకే అని అన్నాడు. సమీర ఏమి మాట్లాడాలో అర్థం కాక కామ్గా ఉండిపోయింది. ఇప్పుడు నిజం తెలిస్తే అభయ్ అప్సెట్ అవుతాడు. అతని హ్యాపీ మూడ్ చెడగొట్టినట్టవుతుంది. ఇప్పుడు గ్రానీ హెల్త్ స్టెబుల్గానే ఉంది కాబట్టి 1-2 రోజుల్లో రైట్ టైం చూసి చెప్తాను అని అనుకుంది. టాపిక్ డైవర్ట్ చేయాలని పెద్దగా ఆలోచించకుండా, మీ అబ్బాయి గురించి చెప్పారు, మీ మిసెస్ గురించి కూడా చెప్పండి, ఆమె ఎక్కడున్నారు అని అడిగింది. అలా ఇతరుల పర్సనల్ విషయాలు అడగడం సభ్యత కాదని అనిపించి అభయ్ తప్పుగా అనుకున్నాడేమో అని సమీర అతని వైపు చూసింది. అభయ్ స్మైల్ ఇంకా బ్రాడ్గా ఇవ్వడంతో ఆమె కన్ఫ్యూజ్ అయ్యింది. నీకు నా పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది, గుడ్ ప్రోగ్రెస్ అని అంటూ అదే నవ్వు కంటిన్యూ చేశాడు అభయ్. ఆ నవ్వు వెనకాల ఏముందో సమీరకు అర్థం కాలేదు. తన అయోమయం ఫేస్ చూసి అభయ్ చాలా అమ్యూజ్ అయ్యాడు. ఐఎమ్ నాట్ మ్యారీడ్, స్టిల్ టుడే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని, ఓకే అని హస్కీగా అన్నాడు. వాళ్ల కన్వర్జేషన్ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ డైవర్ట్ అయినట్టు అనిపించడంతో సమీర ఒక్క గుక్కలో మిగిలిన కాఫీని ఖాళీ చేసి థ్యాంక్యూ ఫర్ ద కాఫీ అని అంటూ అక్కడి నుండి లిఫ్ట్ వైపు వెళ్లిపోయింది. ఆమె తత్తరపాటు, కంగారు చూసి అభయ్ తనలో తాను నవ్వుకున్నాడు. సమీర తిరిగి సూట్కి వెళ్లేసరికి టైం 8 దాటుతోంది. చెర్రీ నిద్రలేచాడు కాని మంచం ఇంకా దిగలేదు. స్వీటీ, ఇంకా లేవలేదే, ఈరోజు నా బదులు నువ్వు నిద్రపోతున్నావా అని చెర్రీ భుజంపై తడుతూ అడిగింది సమీర. నవ్వుతూ ఎత్తుకోమన్నట్టు చేయి చాపాడు చెర్రీ. తనని ఎత్తుకొని క్రాఫ్ట్ చేతితో సరిచేసింది. ఈరోజు నన్ను కలవడానికి ఒకరు వస్తున్నారు, కిందకి వెళ్లి త్వరగా వస్తాను. ఈలోగా నువ్వు బ్రేక్ఫాస్ట్ తిని రెడీగా ఉండు, మనిద్దరం లూడో ఆడదాం, సరేనా అని అంది. బుద్ధిమంతుళ్లా తలూపిన చెర్రీ బుగ్గపై కిస్ చేసి కిందకి దింపింది సమీర. తను రెడీ అయ్యి కిందకి వెళ్లేసరికి రెస్టారెంట్ టేబుల్ ముందు వెయిట్ చేస్తూ ఉన్న ఏజెంట్ వినోద్ కనిపించాడు. అతను సమీర రావడం చూసి లేచి నిలబడ్డాడు. ఆమె కూర్చున్నాక తన చైర్ ముందుకి లాక్కొని కూర్చున్నాడు. సమీర చుట్టూ ఒకసారి పరిశీలనగా చూసింది. అక్కడ జనాలు తక్కువగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం అని ఏజెంట్ వినోద్ పొలైట్గా అన్నాడు. సమీర విష్ చేస్తున్నట్టు తలూపింది. పైకి ధైర్యంగానే కనిపిస్తుంది కాని లోలోపల వినోద్ ఏమి చెప్తాడో అని టెన్షన్ పడుతోంది సమీర. ఆమె టెన్షన్ అర్థం చేసుకున్న వినోద్ డైరెక్టుగా పాయింట్కి వచ్చేశాడు. ఆ రోజు మీ అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి గోపాల్ గారు రాజు అనే రౌడీ షీటర్ని హైర్ చేశారు. తను బాబుని తీసుకెళ్లి గోల్కొండ ఏరియాలోని ఓ గల్లీలో ఉన్న తన ఇంట్లో ఓ 2 రోజులు ఉంచాడు. ఇక తన మీద ఎలాంటి అబ్జర్వేషన్ లేదని తెలిసిన వెంటనే గోపాల్ వచ్చి బాబుని హ్యాండోవర్ చేసుకున్నాడు. తర్వాత టాక్సీలో తనని శ్రీశైలం రోడ్డు వైపు తీసుకెళ్లాడు అని అన్నాడు వినోద్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా దొరికింది
అని అడిగింది సమీర. ఆ టాక్సీ డ్రైవర్ని పట్టుకొని కాస్త మా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం కక్కేశాడు. ఎస్ఐ చక్రపాణి గారు కూడా మీ కేసుని పర్సనల్గా తీసుకున్నారు. ఆయన కూడా వాడిని లోపలేసి మక్కెలు విరగ్గొడతానని, కిడ్నాప్ కేసు కూడా బుక్ చేస్తానని బెదిరించారు. దానితో దారిలోకి వచ్చి ఈ వివరాలన్నీ చెప్పేశాడు. ఆ డ్రైవర్ రాజు బామ్మర్ది కూడా కావడంతో మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ రోజు డ్రైవర్ని తీసుకొని గోపాల్ బాబుతో పాటు చివరిసారి కారు దిగిన స్పాట్ ఐడెంటిఫికేషన్ కోసం వెళ్తున్నాం అని అన్నాడు. నేను కూడా మీతో జాయిన్ కావచ్చా అని అడిగింది సమీర. ఒక నిమిషం ఆలోచించిన వినోద్, ష్యూర్ మేడం, మీ ఫ్రీ టైం చెబితే అప్పుడు బయలుదేరి వెళ్దాం అని అన్నాడు. ఆ ప్లేస్కి వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుంది అని అడిగింది సమీర. 3 hours పడుతుంది మేడం. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఇంకో అరగంట ఎక్కువ జర్నీ ఉంటుంది అని అన్నాడు. మీరు ఎప్పుడు బయలుదేరాలి అనుకుంటున్నారు అని అడిగింది. ఆ డ్రైవర్ని 10ంటికి మా ఆఫీస్కి రమ్మన్నాను. ఈ పాటికి వచ్చి ఉంటాడు. మీరు కూడా జాయిన్ అవుతానంటే అతన్ని ఇక్కడికి తీసుకురమ్మని నా టీం మెంబర్ కుమార్కి చెప్తాను అని అన్నాడు. ఓకే, అయితే వాళ్ళిక్కడికి రాగానే నాకు కాల్ చేయండి. నేను పైన రూంలో వెయిట్ చేస్తుంటాను అని చైర్లోంచి లేచింది సమీర. ఓకే మేడం అని అంటూ తను కూడా చైర్లోంచి లేచి నిలబడ్డాడు వినోద్. సమీర రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లి లిఫ్ట్ ఎక్కింది. ఆమె ఎప్పుడు వెళ్తుందా అని ఎదురుచూస్తున్న 2 సెక్యూరిటీ గార్డ్స్ వినోద్ దగ్గరకు వచ్చారు. సార్, మీరు మాతో రండి అని పొలైట్గా అడిగారు. ఎక్కడికి? నేనెందుకు రావాలి అని అడిగాడు. మా అభయ్ వర్మ సార్ మిమ్మల్ని తీసుకొని తన ఛాంబర్కి రమ్మన్నారు అని వాళ్ళు అనడంతో వినోద్ ఆశ్చర్యపోయాడు. అంత బిగ్ షాట్ తనని పిలవడమేంటి అనుకొని కాస్త కంగారు కూడా పడ్డాడు. మారు మాట్లాడకుండా వాళ్ల వెంట నడిచాడు. తన ఛాంబర్లో ఏవో అగ్రిమెంట్స్ మీద సైన్ చేస్తున్న అభయ్ ముందుకి వినోద్ని తీసుకొచ్చారు గార్డ్స్. అతడిని కూర్చోమన్నట్టు సైగ చేసి కాస్త దూరంలో డోర్కి 2 వైపులా నిలబడ్డారు. అక్కడే ఫైల్స్ పట్టుకొని నిలబడ్డ మేనేజర్ వినోద్ వంక ఏ భావం లేకుండా చూస్తున్నాడు. ఇతను మనిషా రోబోటా? ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెక్కమొహంతో చూస్తున్నాడు అని అనుకున్నాడు వినోద్. కాసేపటికి ఫైల్స్ తీసుకొని మేనేజర్ ఆ ఛాంబర్లోంచి బయటికి వెళ్లిపోయాడు. అభయ్ సైగ చేయడంతో గార్డ్స్ డోర్ దగ్గరకు వేసి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. అభయ్ గురించి వినడమే కాని ఎప్పుడూ తనని చూడని వినోద్ అతని వంక పరీక్షగా చూస్తున్నాడు. షార్ప్ ఫీచర్స్తో అతని రూపం అట్రాక్టివ్గా ఉంది. కాని తన మనసులో ఏముందో ఎదుటివారికి అర్థం కాకుండా కోల్డ్ లుక్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మోస్ట్ టాలెంటెడ్ డిటెక్టివ్గా పేరు తెచ్చుకున్న వినోద్ కళ్ళకి కూడా అభయ్ ఒక సాల్వ్ చేయలేని పజిల్లా కనిపించాడు. తన ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇంత కంట్రోల్లో పెడతాడు కాబట్టే అంత పెద్ద బిజినెస్ ఫర్మ్స్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అని అనుకున్నాడు వినోద్. అందరూ వెళ్లిపోయాక ఒక నిమిషం వినోద్ వంక స్కాన్ చేస్తున్నట్టు చూశాడు అభయ్. టెల్ మీ మిస్టర్ వినోద్, మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అని సూటిగా అడిగాడు. అది ఒక క్లయింట్ని మీట్ అవుదామని వచ్చాను సార్ అని పొలైట్గా అన్నాడు వినోద్. ఎవరు? సమీర మేడమా? ఏం జరిగింది? ఆమె మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేశారు? ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అని అన్నాడు అభయ్. అతని మాట గంభీరంగా ఉండడంతో సమీర విషయం చెప్పాలో వద్దో తెలియక గుటకలు మింగాడు వినోద్. మేము ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ అలా బయటికి చెప్పకూడదు సార్ అని నెమ్మదిగా అన్నాడు. డోంట్ వరీ, మీరు చెప్పే విషయాలు ఈ రూమ్ దాటి వెళ్లవు అని అన్నాడు అభయ్. దానితో ఆలోచనలో పడ్డాడు వినోద్. నేను చెప్పకపోయినా అభయ్ తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఎలాగైనా తెలుసుకుంటాడు అని అనుకొని సమీర తన ఏజెన్సీని అప్రోచ్ అయినప్పట్నుంచి జరిగిన విషయాలు అన్నీ అభయ్తో చెప్పాడు. అంతా విన్న అభయ్కి సమీర తన కొడుకు గురించి పడుతున్న తపన అర్థమైంది. సమీరని అలాంటి పరిస్థితుల్లోకి నెట్టిన గోపాల్, సంజయ్ల మీద అతనికి కోపం మరింత పెరిగింది. మందు దొరక్క, మనుషులు కనపడక అల్లాడుతున్న సంజయ్ గుర్తుకు వచ్చి హీ డిజర్వ్ ఇట్ అని అనుకున్నాడు. ఓకే, యూ కెన్ గో నౌ అని అభయ్ అనడంతో ఆ ఛాంబర్ నుంచి బయటికి వచ్చి తేలికగా ఊపిరి తీసుకున్నాడు వినోద్. మరోవైపు రాత్రంతా స్వాతికి తోడుగా హాస్పిటల్లో ఉన్న పద్మ తెల్లవారుజామున క్యాబ్ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చింది. బెల్ శబ్దం విని నిద్రమత్తులో వచ్చి వాసుకి తలుపు తీసింది. అక్కడే కూర్చొని
పేపర్ చదువుకుంటున్న గోపాల్ కాస్త కూడా కదిలే ప్రయత్నం చేయలేదు. పద్మకి ఇల్లంతా గందరగోళంగా కనిపించింది. తిన్న ప్లేట్స్ కూడా టేబుల్ మీద నుంచి తీయకుండా అక్కడే వదిలేశారు. అది చూసి ఆమెకి చాలా విసుగ్గా అనిపించింది. ఇద్దరే పని దొంగలు, కాస్త సాయం చేద్దామనుకోరు, నాకు తప్పదు కదా అని అనుకుంటూ ఇల్లు సర్దే పనిలో పడింది పద్మ. తీరికగా పేపర్ తిరగేస్తున్న గోపాల్, స్వాతి ఏమంటుంది? సమీర ఎప్పుడొస్తుందంట? ఏమైనా చెప్పిందా అని అడిగాడు. రాత్రంతా అలా హాస్పిటల్లో ఉండాల్సి రావడం, అందున తనకి అస్సలు గిట్టని స్వాతితో కేరింగ్గా ఉండడం పద్మకి ఏమాత్రం నచ్చలేదు. నోరు తెరిచి తను ఏదో అనుపోయేంతలో ఆ ఇంటి బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరొచ్చారో అని అనుకుంటూ తలుపు తీసిన పద్మ ఎదురుగా నిలబడి ఉన్న విశ్వేశ్వరరావుని చూసి షాక్ అయింది. విశ్వేశ్వరరావు ఉరఫ్ రావుగారు గోపాలింటికి అంత సడన్ గా ఎందుకు వచ్చాడు? సమీర తన కొడుకు మిస్సింగ్ మిస్టరీ ఛేదిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.